చైర్మన్ గారు, ఈవిడే జమీందార్ గారి పెద్ద నమస్కారం అమ్మా. అమ్మవారు మీకు శుభార్తే చెప్తుంది. ఏంటమ్మా ఈ కాలంలో కూడా జోస్యాల్ని సోదరుల్ని నమ్ముతున్నావు? నువ్వు నోరు మూయి. అమ్మవారు పోయింది, అమ్మవారు పోయింది. ఈ అమ్మాయి పూజారింట్లో ఉన్న అమ్మాయి కదా? అవును, ఆ అమ్మాయి 20 ఏళ్ల క్రితం గుడిని బాగు చేయించడానికి కోల్కతా నుంచి వచ్చిన కుటుంబం పని చేసేటప్పుడు ప్రహరీ గోడ కూలి వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు. అనాథ అయిన పిల్లని ఊరే ఆదరించింది. ఇప్పుడు పూజారింట్లో ఉంటుంది. ఎవరూ ఊహించిన విధంగా 5 ఏళ్ల వయసప్పుడు గురు పౌర్ణమి రోజున సడన్ గా అమ్మవారు పోని భవిష్యత్తు చెప్పడం మొదలెట్టింది. కన్నవాళ్ళని బలి తీసుకున్నందువల్లేమో అమ్మవారే తనలో ప్రవేశిస్తుందని ఊరే నమ్ముతోంది. ఆ అమ్మవారే స్వయంగా వచ్చి చెప్పినట్టు ఆ అమ్మాయి చెప్పిన మాటలు ఫలిస్తాయని మా అందరి నమ్మకం. మీ కోరికలు ఏమిటో అమ్మవారిని అడగండి. అమ్మా రండమ్మా వెళదాం. మీరు అడగాలనుకున్నా అడగండి. అమ్మ వచ్చే వారం మా అమ్మాయికి పెళ్లి పెట్టుకున్నా. ఈ సమయంలో తనకు అమ్మవారు పోసింది. ఇది నీకు న్యాయమా తల్లి? 2 రోజులు దిగిపోతాను. అడగండి. అమ్మా, నేను మొక్కుకున్న మొక్కుబడి ఏది తీర్చకుండా ఉండలేదు. ఒకవేళ తెలియకుండా జరుగుంటే క్షమించు తల్లి. చాన్నాళ్ళుగా మా వాడికి మంచి సంబంధం కోసం చూస్తున్నాం. ఇంతవరకు ఎక్కడా కుదరలేదు. వాడి మనసుకు నచ్చిన అమ్మాయి ఎక్కడుందో నువ్వే చూపించాలి తల్లి. ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి. ఏంటే అదోలా ఉన్నావు? ఏం లేదు. హాయ్. మా అమ్మ అడిగిన ప్రశ్నకి నువ్వెందుకు సమాధానం చెప్పలేదు? ఏ రావే వెళ్దాం. ఒక్క నిమిషం. నాకు డొంక తిరుగుడుగా మాట్లాడడం తెలియదు. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నువ్వు నాకు బాగా నచ్చావు. నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఏమంటావు? చెప్పు చంద్రకళ. మీరు అనుకునేలాంటి అమ్మాయిని కాను నేను. నేను గుడి అమ్మోరని వేరే రకమైన జీవితం జీవిస్తున్నాను. ఇలాంటివన్నీ నాకు సరిపో. నేను నీకు నచ్చలేదని చెప్పుండుంటే ఈ పాటికే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండేవాడిని. అదొదిలేసి అనవసరంగా ఏవేవో సాకులు చెప్పకు. రేపు 4 గంటలకు నాకు ట్రైన్. 3:30 వరకు నీకోసం వెయిట్ చేస్తాను. ఆలోగా పెళ్లికి ఒప్పుకొని నువ్వు వచ్చావంటే అంతకంటే గొప్ప సంతోషం నాకు ఇంకేది ఉండదు. ఒకవేళ నువ్వు రాలేదంటే నేను నీకు నచ్చలేదనుకొని ఇక జీవితంలో నా మొహం నీకు చూపించను. ఆలోచించుకో.